எல்லாருக்கும் வணக்கம். எல்லாரும் எப்படி இருக்காங்க? எனக்கு தமிழ் కొంచెం కొంచెం தான் தெரியும். ఇప్పుడు బీకేపీ వంశుడు ప్రయాణం ఎక్కడికో పాకలం అంటే చెప్పుకోండి చూద్దాం. హైదరాబాద్ నుండి 600 కిలోమీటర్ దాకా కొన్ని వేల ఫర్నిచర్ స్టోర్లు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి బీకేపీ వంశుడికి రావడానికి ముఖ్య కారణము బాగుంటదనే కదా. ఇప్పుడు నా ప్రయాణం నా బిజినెస్ పార్ట్నర్ తో, నేను లైఫ్ పార్ట్నర్ తో. మేము వెకేషన్ కి వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, బిజినెస్ ట్రావెల్ చేస్తే పార్ట్నర్స్ లాగా, హ్యాంగ్ అవుట్ అయితే ఫ్రెండ్స్ లాగా. అందుకనే మనకు రిషితో పెద్దగా బోర్ కొట్టదు. లోకల్ లో సైట్ కి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అదే నేషనల్ అయితేనే కొంచెం రిస్క్ ఎక్కువ. రిస్క్ ఉన్న దగ్గరనే కదా మంచి గుర్తింపు అండ్ డబ్బులు వచ్చేది. సైట్ లో చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏ ప్యాటర్న్స్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేసి మీకు ప్రాపర్ గా 3D డిజైన్స్ ఇస్తున్నది. వచ్చిన తర్వాత మనం కలర్ కాంబినేషన్ కూడా ఫైనలైజ్ చేసుకోవచ్చని చెప్పి ఆడికి ఏంచి బిర్యానీ తిందామని బయలుదేరినాం. తలపకట్టే బిర్యానీ మజా వచ్చింది, కానీ మన హైదరాబాద్ బిర్యానీ గుర్తొచ్చింది. రిటర్న్ ఫ్లైట్ కి కొంచెం టైం గ్యాప్ లా షాపింగ్ వచ్చినుండే. ఇక్కడ రేట్లు చూస్తే ఇంకా సంపాదించాలి రబని అనిపించింది. ఇక మన స్టాలిన్ సార్ కాన్వే తో పాటు మెల్లగా ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసిన. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు అనే పాటను హమ్ చేసుకుంటా బ్యాక్ టు హైదరాబాద్.